నేను స్టేజ్ మీద మాట్లాడే వ్యక్తిని కాదు, స్టేజ్ వెనకాల నా క్యారెక్టర్ ఏంటి, నా కెపాసిటీ ఏంటి అని మైకు తీసుకున్నాడు. బాగానే ఉంది, డైరెక్టర్ గారు నేను అని ఊపుతున్నాడు దీన్ని. అంటే డైరెక్టర్ గారు వేసేస్తాను ఏంటి నేను ఎవరమ్మా బాగున్నారా బాగున్నారా బాగున్నారా? ఓహో, అంటే ఒక లైలా కోసం అనగానే నువ్వు బ్యాంకాక్ నుంచి నాగ చైతన్య కోసం వచ్చావా? దిస్ ఈస్ నాట్ నచ్చిమి, దిస్ ఈస్ లైలా. లైలా, నువ్వు లైలా. ఇలా కానీ లైలా ఉంటే సినిమా రిలీజ్ రోజున డైరెక్టర్ ఇంటికి వెళ్ళి మామూలుగా ఉండేది కాదు. నువ్వు లైలా అంటే బాబా, ఎవరు తీసుకొచ్చారమ్మా నేను ఇక్కడికి? నేను బావా, గుర్తుపట్టలేదా? బావా, నేను బావ నీకు. బావా ఇది బాగుంది. ఏది? నీ సొట్ట బుగ్గ. ఆ సొట్ట అని చెప్పు, ఏది ఏది బాగుందో తెలియదు ఆడియన్స్ లేకపోతే. బావా నీ సొట్ట బుగ్గ బాగుంది. ఓకే, నీకు సొట్ట కావాలా? నీకు సొట్ట కావాలంటే ఓ పని చేయి, ఇందాక ఆర్డర్ రెడీ ఏలే, అతను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. యు వాంట్ థాయ్ మసాజ్? థాయ్ మసాజ్ నాకు వద్దు, నేను ఆల్రెడీ చాలాసార్లు చేసాను థాయ్ మసాజు. నీకు మసాజ్ కావాలి, నీకు అందంగా చూపించాలంటే ఇక్కడ కెమెరామెన్ ఆండ్రూ గారు ఉన్నారు చూడిగో, ఆయనదే. అది ఎక్కడా? అది ఆ సెంటర్లో ఇప్పుడు ఎల్లో టీ షర్ట్ ఉంది కదా, ఆయన నిన్ను అందంగా చూపిస్తాడు. బాగా మ్యూజిక్ కావాలంటే అనూప్ గారు పక్కన కూర్చో, నీకు అవకాశం ఇవ్వాలంటే డైరెక్టర్ గారు పక్కన కూర్చో. ఆయన బాగా వాయిస్తారా? ఎవరు? మ్యూజిక్? అయ్యో 100%. నీకు డబ్బులు కావాలంటే ఇక్కడ కోఆపరేటివ్ సాయిబాబా గారు ఉన్నారు. ఎక్కడా? అక్కడా ఎక్కడా? ఆ మూల. అది లైట్స్ ఆఫ్ చేస్తే సాయిబాబా గారు మీరు తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అలీబాబా నీకు ఇస్తాను నా పాలకోవా, మీరొకటి ఇవ్వరా? థ్యాంక్ యూ వెరీ మచ్. నీ ఒరిజినల్ పేరేంటి? నా పేరు లైలా బావా. ఆ పేరు కాదమ్మా, నీ ఒరిజినల్ పేరు. నా పేరు రాము. రాము. రాము ఏ ఊరు మీది? వరంగల్. వరంగల్. రాము కోసం ఒకసారి క్లాప్స్. రాము యాక్చువల్గా వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే, బాగుంది. సేమ్ గెటప్ చూస్తుంటే నాకు ఆ క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. ఫెంటాస్టిక్. చాలే ఊగింది కానీ, నువ్వు నేను కోలాటం తప్ప ఏముండరా బాబు, వెళ్ళు. అలీబాబా నువ్వు నాకు నచ్చలేదు, నేను అక్కడికి వెళ్ళిపోతాను. నీకు ఎవరు కావాలంటే వాళ్ళు ఏరుకోపో. చునియా